వెన్ ఓజీ కమ్స్ యు రన్ అండ్ హైడ్ అని చెప్పేసి పెడతాడు. అక్కడ ఆ షీట్ ఇట్లా పట్టుకొని స్కాబర్డ్ ని కిందికి అంటాడు. కటన 2 సెకండ్లు గాలి ఉంటది. నా శవంట్లో లేచింది పైకి. ప్యామ్ చచ్చిపోతాయని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాను. ఫ్యాన్స్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారని చెప్పేసి ఇప్పుడు ఎట్లా పెట్టి ప్రియాంక హరిమోహన్ ని చంపేయాలని చెప్పేసి రాసినట్టుంటది ఆ సీన్. వెళ్ళి గెలికించుకొని చచ్చిపోయిందిరా. ఈ వీడియోలో ప్యూర్ స్పాయిలర్స్ ఉంటాయి, అన్ని మాట్లాడేసుకుంటాం. మీరే కనుక ఇప్పటి వరకు దే కాల్ మోజీ మూవీ చూడలేదంటే ఇది ఇక్కడతోటే ఆపేసేయండి, చూడడం ఆపేసేయండి. మళ్ళీ చెప్పలేదు నువ్వు స్పాయిలర్లు ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు, ఈ భజన పురాణం సన్నాయి మేళం నా దగ్గర పెట్టకండి. పాజిటివ్స్ ఏ బాగున్నాయని దాని గురించి డీటెయిల్ గా చెప్తాం. నెగిటివ్స్ ఏవి అంటే చాలానే బాగాలేదు, అవి కూడా చాలా డీటెయిల్డ్ గా ఎందుకు బాగాలేదు అని చెప్పేసి విడమర్చి పూసగుచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాం. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది, నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్ళ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత ఏం పట్టదరా పవన్ కళ్యాణ్ ఇలా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో అన్ని అథెంటిక్ అనిపిస్తారా? ఈ సినిమా చూస్తున్నంత సేపు అరే పవన్ కళ్యాణ్ గారు ఇది కావాలని ఎఫర్ట్ పెట్టి చేద్దాము, మనసు పెట్టి చేద్దాము అన్న సినిమా అనిపించింది ఈ సినిమా చూస్తే. టాక్ అబౌట్ ద ఇంట్రో బ్రో. అసలు అమ్మ బాబోయ్ మైండ్ పోయే ఇంట్రో అది. కటన తీసుకొచ్చినాం, దాంట్లో ప్రతి ఒక్క షాట్ అద్భుతంగా అనిపించింది. అక్కడ తమన్నా కొడుతున్నాడు. తమన్నా గురించి మాడదాం, 2 నిమిషాలు మాట్లాడతా. ఫస్ట్ వస్తా ఉంటాడు, అందరినీ నరుకుంటూ వస్తాడు. ఆ కటన తీసుకొచ్చి అది పడుతుంది మనకి కాంగ్రీచి తల పడ్డట్టుగానే, క్లాత్ పడుతుంది, అంతా బాగానే ఉంది. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది, ఓకే బాగుంది. బట్ హై రావట్లేదు, ఏంటవా పోతుంది. లోపలికి ఎంటర్ అవుతుంటే వెన్ ద వాట్ ఈస్ వైల్డ్ టైడ్ అపియర్స్ అవుట్ ద టైడ్ ఏదో అంటాడు. వెన్ ఓజీ కమ్స్ యు రన్ అండ్ హైడ్ అని చెప్పేసి పెడతాడు. అక్కడ ఆ షీట్ ఇట్లా పట్టుకొని స్కాబర్డ్ ని కిందికి అంటాడు. కటన 2 సెకండ్లు గాలి ఉంటది. నా శవంట్లో లేచింది పైకి. ఆ షార్ట్ ఏంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, టేబుల్ ఎక్కిన తర్వాత ఉంటది. నువ్వు చెప్పినా కదా ఇట్లా అంతా నేను నరికి ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటాడు చూడు. సెట్టు ఇంకేమవుతాయ్యా, స్మాల్ బీట్స్ కొడతా ఉంటాడు. ఆ స్ట్రీట్ ఫైట్ లో మనం నరుకుతా ఉంటాడు. అయితే మనకు ఆడియన్స్ కంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ కనపడతా, అక్కడ కిటికీలో కనబెడతాడు. ఆ కిటికీలో వాడు కూడా విండోస్ నుంచి ఒక విండో నుంచి విండో చేంజ్ అవుతా ఉంటాడు. మనది పర్స్పెక్టివ్ అదే కనపడ్డు. ఆ తర్వాత మూవ్మెంట్ ఇలా తీసి ఇలా పెట్టంగానే స్టార్ట్ అవుతుంది స్కోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాపనీస్ థింగ్స్ ని వీళ్ళు సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన విధానం మస్తు అనిపించింది బ్రో. అంటే సినిమా స్టార్ట్ అవ్వడం 1940తో స్టార్ట్ అవ్వడం, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో మన గంభీర్ వాళ్ళ ఫాదర్ జపాన్ కి తరపున ఫైట్ చేసిండు, అక్కడ నుంచి ఇది జరిగింది, అక్కడ సమురాయిగా పెరిగిరు. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ యాకుజా, అది నాకు మస్తు అనిపించింది. దాన్ని ఎంత తీసుకొచ్చి వాషియో వాషి అదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడతో ఆగిపోతుంది అనుకున్నాను నేను. సినిమా మొత్తం కూడా అక్కడ చల్లుతా ఉంటాడు. నాకు ముఖ్యంగా సినిమాలో విపరీతంగా నచ్చిన జాపనీస్ రెఫరెన్స్ అయితే మాత్రం ఐకిడో ఫైట్. ఐకిడో అని చెప్పేసి ఒకడు వస్తాడు, ఆడెవడో మనకు అవసరం లేదు. అక్కడ చాలా రోజుల తర్వాత ఆయన ఫైట్ చేస్తుంటే అద్భుతంగా అనిపించింది. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కావచ్చు, చాలా ఫ్రీగా. అదే రిమోట్ కంట్రోల్ కారు మనం చిన్నప్పుడు మనం ఆడుకున్నాం, సడన్ గా ఇప్పుడు మనం తెచ్చుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తుంది. ఆయన కూడా అవన్నీ ఎప్పుడు చేస్తున్నారు, సమ్ 10, 15, 20 years బ్యాక్. అండ్ ఎప్పుడైతే లైక్ హీ హ్యాస్ టు షో దట్ అగైన్ ఆన్ స్క్రీన్ చింపేశారు. అంటే సినిమా మొత్తం నా బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఐకిడో బయట. మీకు ఐకిడోలో పేషెంట్ అజ్జారు ఎక్కడ ద మూమెంట్ హీ కామెంట్స్ అబౌట్ ప్రియాంక తప్పని స్లాప్ ఎత్తాడు. అది మంచి అనిపించింది. సుజిత్ దగ్గర పెద్ద బొక్క అనిపించేది ఏదో తెలుసా, పంచ్ డైలాగులు బొక్కలా రాస్తాడు. దట్స్ ఇనఫ్. లియో అంటాడు, ఏ లియో సంథింగ్, ఆయన వచ్చి షేవ్ పెడతాడు. అది చూస్తుంటే ఒరే ఆ డైలాగ్ డెలివరీ ఏంట్రా మరీ ఇంత దరిద్రంగా ఉందని ఫీలింగ్ వస్తుంది. విలన్ దగ్గరికి ఒకడు వస్తాడు రా, మన డేవిడ్ బాయ్ చెంచాగడ వస్తాడు. ఆర్డిఎక్స్ అంటే ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి ఆర్డిఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. మనిషి తావుడే పోలీస్ స్టేషన్ సీన్ మస్త్ అనిపిస్తా ఉంటది. మీరు బుడ్డే ఓకే, మీరు టైగరా కావచ్చు, గన్స్ చూస్తావా అనుకుంటే గన్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. చూసిన డైలాగులు పడతా ఉంటాయి, మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సాహోలో ఏ రేంజ్ క్రింజ్ అనిపించిందో నాకు అదే రేంజ్ క్రింజ్ అనిపించింది. మనోడు మారలే అని ఫీలింగ్ వస్తా ఉంటది. నేనేమంటా, సుజీత్ నీ దగ్గర అద్భుతమైన క్రాఫ్ట్ ఉంది బ్రో. సినిమాటోగ్రఫీ, ద వే యూ షూట్ ఎ ఫిల్మ్, ద వే యూ ప్రజెంట్ ఎ హీరో, సూపర్. జస్ట్ ఒక డైలాగ్ రైటర్ని పెట్టుకో అంతే. ఫస్ట్ ఆఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ సెటప్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ ఆ బిల్డింగ్ చేసుకుంటూనే పోయిండు. ఓజెస్ ఎందుకు రాలేదు, గంభీర ఎందుకు లేడు, ఇది లేదు, రీజన్స్ ఇస్తున్నాడు అంతే. నేనేం చేసిన
ఆ హైప్ లో, ఆ ఎలివేషన్ లో ఓకే ఇదంతా ఓకే, నాకు ఎలివేషన్ బాగానే ఇస్తున్నావు, హైప్ బాగానే ఉంది, సీన్స్ పర్లే అన్నట్టు పడుతున్నాయి, స్టోరీ నేను సెకండ్ హాఫ్ వదిలేస్తా, లెట్ మీ ఎంజాయ్. ఫస్ట్ హాఫ్ లో నువ్వు అంత ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు థ్రెడ్ చేయాల్సింది 4 పాయింట్స్ మీదే. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఓజీ ఎందుకు వెళ్ళిపోయాడన్న దానికి, ఇక్కడ అర్జున్ దాస్ దానికి లింక్ చేయాలి, దెన్ ఓమి, దెన్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. సో ఆ 3-4 పాయింట్స్ మాత్రమే సెకండ్ హాఫ్ లో వాడాలి. అండ్ దే ఆల్ హ్యాడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ హాఫ్ లో. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు సెలబ్రేషన్ పెట్టావు. అండ్ యాజ్ ఎ ఫ్యాన్ గా, యాజ్ ఎ లైక్ వెన్ వీ వాంట్ టు సెలబ్రేట్, దట్స్ ఆసమ్. కానీ నేను ఇప్పుడు సినిమా లైక్ యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ గా, ఒక ఫిలిం పర్స్పెక్టివ్ లో చూస్తే, యూ జస్ట్ లైక్ బీన్స్ కొంచెం అక్కడక్కడ స్పిల్ చేసి యూ వెంట్ ఆన్ సెలబ్రేటింగ్. సో అందుకనే నేను నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చిందని చెప్పింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ సినిమానే. ప్రాబ్లం ఏంటో తెలుసా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ సినిమానే, ఇంకేం కాదు. విలన్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇమ్రాన్ హష్మి. అయ్య గారు, ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి బొక్క విలన్ అంటే బొక్క, ఇంకేమీ లేదు. నేను ముఖం మీద చెప్పేస్తా. ఏమున్నాడు రా, ఏం చేసినవరా, ఓమి తీమిన తర్వాత వాయమ్మో కొడుతున్నాడు రా, ఏమో చేస్తున్నాడు రా అనుకున్నావు, ఏమీ లేదా మ్యూజిక్ తప్ప. హైలైట్ మావా, ఒక్కొక్క డైలాగు చూస్తుంటే ఇంతకంటే జనరిక్ విలన్ ఇంకెవడైనా ఉంటాడా అంటే ఇంకెవడుండడు. సీరియస్లీ, ఒక సైడ్ నువ్వు పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నావు, గంభీర అనే క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో చూపిస్తున్నావు, 100 మంది వస్తుంటే నరుకుతున్నాడు బ్రో. ఆ రేంజ్ లో చూపిస్తున్న గంభీరకి నువ్వు ఒక అపోనెంట్ లెక్క ఉండాలంటే నీకు ఏ రేంజ్ స్ట్రెంత్ గానీ ఏదో ఉండాలిగా, యూనిక్నెస్. ఈ సినిమాలో ఓమీ బావ్ ఏం చేశాడు? బొంగు ఏమీ లేదు. ఏంటంటే బాంబులు పెట్టేవాడిని చంపుతుంటే కెమెరాలో చూడలేపాడు, కానీ బాంబులు పేలటం కోసం చెక్ చేస్తున్నారు టీవీలో. సమురాలు చేసేస్తున్నారు వాళ్ళని, అది వీడికి కనపడలేదు, కానీ పేలటం కోసం వెయిటింగ్ మనాడు. హైలైట్ మావా, పాపని కిడ్నాప్ చేసిండు, చంపేస్తా అని చెప్పిర్రు, అక్కడ బాంబులు పేలుతున్నాయి, ఏమి చేయట్లేదు. తారా అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూర్చున్నారు, గొడ్డలు పట్టుకున్నాడు, మెడదాకా కత్తి తీసుకొచ్చి గొడ్డలు తీసుకొచ్చి నేను ఇప్పుడే నరకను, బాంబులు పేలిన తర్వాత నరకతా అంట. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఒరే గొర్రెనా కొడక, బ్రెయిన్ ఉందా నీకు? ఓజస్ గంభీర్ అనేటోడు ఎవడో తెలుసా నీకు? ఆ మంగళసూత్రం వైన్ గ్లాస్, ఆల్కహాల్ గ్లాస్ లో పెట్టడం, ఏస్థెటిక్ షాట్ సూపర్ ఉంటది. అది ఇట్లా చెప్పిన వెంటనే పక్కని పచాకని చంపేసిండు. అట్లా చంపేసాడు తెలిసినప్పుడు కూడా నేను ఇప్పుడే చంపను, బాంబులు బెల్లిన తర్వాత చంపుతాడట. బాంబులు బెల్లిన తర్వాత నువ్వు చంపితే ఏంది, చంపకపోతే ఏంటరా, అప్పటికి నువ్వు చచ్చిపోతావు. సుజిత్ పంచ్ డైలాగుల్లో ఇంకో అనుమతి ఉంటుంది తెలుసా, మనోడిని ఆర్డీఎక్స్ మధ్యలో కూర్చోబెడితే నేను మళ్ళీ వస్తా, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒకవేళ మళ్ళీ వస్తా అని చెప్పేసి నిజంగానే వచ్చిండు అనుకో, ఇది పుష్ప 2 లెవెల్ బొక్క చెప్తున్నా. ఒకవేళ షికావత్ మళ్ళీ వచ్చిండంటే బొంగులా ఉంటది ఇదంతే. ఇమ్రాన్ హష్మి అంటే టాక్ అబౌట్ పామ్స్. లెట్స్ టాక్ అబౌట్ పామిల్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, నాసిక్ లో ప్రియాంకని చంపేసిన ఓమి బాబు విత్ ఇన్ నో టైం ముంబైలోకి వచ్చేసి పోర్ట్ ని ఎట్లా ఆక్రమించుకున్నాడు? అందరూ అంటలేదు, కొందరు అంటున్నారు ఏంటంటే, ఓ మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసారు బ్రో, ఓమి బాబు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు అందుకే వచ్చేసిండు తొందరగా. హెలికాప్టర్ ఉన్నప్పుడు ముంబై నుంచి నాసిక్ కి హెలికాప్టర్ లో పోయినోడివి, నాసిక్ నుంచి హెలికాప్టర్ వేసుకొని మళ్ళీ ముంబైకి వచ్చినప్పుడు పోర్టుకు రావడానికి కార్లు ఎందుకు వచ్చినావు? డైరెక్ట్ హెలికాప్టర్ తో పోర్ట్ లో దిగొచ్చుక. నాకు అర్థమయ్యేది, ఓకే నువ్వు హెలికాప్టర్ లో తిరుగుతున్నావు అని చెప్పేసి కార్లు ఎందుకు వచ్చినావు? హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వాలి అక్కడ, బొక్కలో కథ. అరే హెలిప్యాడ్ అక్కడ సన్నమార టోటల్ అంతా కాంక్రీట్ అయినా, దిగితే ఏమైతుంది? ఇంకా బిల్లాలనే ప్రభాస్ హెలికాప్టర్ లో దిగుతాడు హార్బర్ లా, నువ్వు దిగలేవా పోర్ట్ లో బొక్క? శ్రీయారెడ్డిని క్యాప్చర్ చేయటమో పక్కన ఇంకెవరన్నా క్యాప్చర్ చేయటమో వాడే చేస్తాడు, ఆ క్యారెక్టర్ చేస్తాడు. సో నీకు ఇక్కడ తమ్ముడు పక్కన ఉన్నాడు, అక్కడ అన్న పక్కన ఉన్నాడు. అంటే నేను అంత అర్థం చేయలేదు. సడన్గా మా చెల్లి అరే ఇక్కడ 2 చోట్ల ఉన్నాడు రా అంటే నేను అన్నాను రైటింగ్ మిస్టేక్ అనుకుని చిల్లున్నాను. చిల్లున్న తర్వాత క్లైమాక్స్లో నేను కూడా అక్కడే ఉన్నాగా నేను మా చెల్లి వైపు చూసావా ఏం కనెక్షన్ అన్నాను. తర్వాత అంటే అర్థమైంది నీకు, వన్ ఆఫ్ ద వరస్ట్ ఎడిటింగ్ డెసిషన్స్ ఎవర్ మేడ్. బట్ నా బిగ్గెస్ట్ బొక్క ఏంటో తెలుసా, ఒరే ఓమి నువ్వు అక్కడికి పోయావు, 5th ఫ్లోర్ లో హాస్పిటల్ పేషెంట్ రూమ్ లో తిరుగుతున్నావు, నీ ప్యామ్ ఏమో కెలుక్కొని చంపించుకుందాం ప్లాన్ చేసింది, ఓకే ఫైన్. నీకు అక్కడ సత్యదా పరిగెత్తున్న తమ్ముడికి ఎట్లా వదిలేస్తారా? నీకు తెలుసు కదా అక్కడ ఓజీ ఉన్నాడు, సంథింగ్ ఏదో ఒక బేసిక్ ఐడియా ఉండుంటది కదా. ఆ ప్యామ్ గంభీర అనగానే వెళ్ళి మరీ చంపావు కదా. లెట్స్ టాక్ అబౌట్ ది అవతార్ ఆఫ్ ది టైటానిక్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద డెకేడ్, ప్యామ్ బిల్లా. మేము సినిమా రిలీజ్ కాక ముందు ప్యామ్ చచ్చిపోతాయని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయినాం. కాకపోతే ఫ్యాన్స్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారని చెప్పేసి ఇప్పుడు ఎట్లా పెట్టి ప్రియాంక ఆరుమోహన్ ని చంపేయాలని చెప్పేసి రాసినట్టుంటది ఆ సీన్. లిటరల్ గా నువ్వు అక్కడ పోయి దాక్కున్నా కూడా బతుకుతావు, వెళ్ళి గెలికించుకొని చచ్చిపోయిందిరా.
హీలిట్ మావా నాకు చెప్తున్నా ఫస్ట్ టైం అది చూసినప్పుడే కెలికినందుకు బుల్లెట్ దిగింది, గంభీర అన్నందుకు ఆ. గొంతులోకి. అదే కామెడీ కాల్స్తాడు, కాల్చిన తర్వాత అయ్యో బాబోయ్ ఇప్పుడు చచ్చిపోకపోతే టెన్షన్ అయిపోతారు, ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పేసి గంభీర అని చెప్దాము, వాడు వచ్చి మొత్తానికి చంపేస్తాడు అన్నట్టు ఉంటుందా బొక్క. నేను చచ్చిపోవాలి, నా టైం వచ్చేసింది, ఇంకొక 2 నిమిషాలు సినిమాలు ఉండగా నన్ను ఇంకా నా వల్ల కాదని చెప్పేసినట్టు పోయి టైంకి ఒక అలారం పెట్టుకొని చచ్చిపోయినట్టు చచ్చిపోయిందిరా. అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పడేసిన తర్వాత కట్లుంటాయి మా వాడికి జిమ్ గా చూపించి ఫ్యామిలీ చూపిస్తా ఉంటారు. ఆడ చచ్చిపోతా అని తెలుసురా, కాకపోతే అక్కడ కట్లేస్తున్నాడు చూసినావా, ఆడికి కట్ చేసినంత సేపు నాకు నవ్వు వస్తుంది. ఆహా ఇప్పుడు వస్తుంది చచ్చి వాడు గన్నుతో కాల్చుతుంది. ఆహా సంపూర్ణం సమాప్తం. లైక్ ఎట్లా అనిపించింది అంటే ఆహా సాలరా బాబు చచ్చిపోయింది అని ఫీలింగ్ వచ్చింది. అట్లా రావద్దు, మాకు తెలుసురా చచ్చిపోతుంది అని ఎట్లా చెప్పేసి మరీ ఎంత కామెడీగా చంపేస్తే ఎట్లరా. లిటరల్లీ కాంట్రాక్ట్ లో నీ స్క్రీన్ టైం 9 నిమిషాల 99 సెకండ్ల 99 మిల్లీ సెకండ్లు మాత్రమే, తర్వాత వేసేస్తాం. దానికి నువ్వే ఒక ఐడియాతో రా. ఎట్లా చచ్చిపోవాలో నువ్వే ఐడియా ఇవ్వు. లెట్స్ టాక్ అబౌట్ క్యారెక్టర్స్, అదర్ క్యారెక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ దాస్ క్యారెక్టర్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు. వాయిస్ తప్ప ఏం వాలేదు సినిమాలో ఆయన క్యారెక్టర్ ని, ఏమీ లేదు, జస్ట్ అలాంటి వాడు మళ్ళీ వచ్చాడంటే అని తప్ప. అర్జున్ దాస్ హ్యాడ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఏంటి వాళ్ళ నాన్న చంపేసి నేను చూసినా కాబట్టి నేను చంపుతా. ఓకే, ఎందుకు చంపేసిండు అంటే ఇది సంథింగ్ స్టోరీ చెప్తా ఉంటారు, అంతా మస్కనే ఉంటది. దాంట్లో మంచి పొటెన్షియల్ ఉంది, కొత్తగా చూపిస్తున్నాడేమో అనుకున్నా, కాకపోతే కొత్త కాదు చెత్తగా చూపిస్తున్నాడని తర్వాత తెలిసింది. ఏమీ లేదు దాంట్లో. 2 క్యారెక్టర్స్ చాలా బాగా షైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి శ్రీయారెడ్డి, ఇంకోటి అర్జున్ దాస్ క్యారెక్టర్. 2 బాగుంటుంది. పిల్లోడు ఏదో చేసిండు, ఏదో జరిగింది, దానివల్ల యాక్సిడెంటల్లీ చచ్చిపోయాడు. దాన్ని చూసి ఓజీఏ చంపేసిండు అనుకుని పగ పెంచుకున్నాడు. 15 ఏళ్ళు ఓజీని చంపేస్తా అని వెళ్ళిపోయినోడు ఇంటికి రావట్లేదు. అమ్మకి ఒక్కసారైనా కామన్ సెన్స్ లేదా, అరే నా కొడుకు నీ వల్ల చచ్చిండ్రా, ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదా, చెప్పలే. అది అప్పుడే అయిపోయేది కదా. ప్రామిస్ చేయించుకుందని బొక్కల ప్రామిస్, అది బొక్కలా ఉంది. దానంతా దరిద్రమైన రైటింగ్ ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ వాడి స్టోరీలో వాడే విక్టిము, వాడే అక్యూజ్డ్, మళ్ళీ వాడే జడ్జు, వాడే చంపిండు, వాడే కల్లూరి పడ్డాడు, వాడే వచ్చి చంపేసిన వాళ్ళకి చెప్తారు. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఆ సీన్ ఎంత సీరియస్ ఉండాలో అంత కామెడీ అయిందిరా. ఫస్ట్ హాఫ్ లో శ్రీయారెడ్డిని ఒక సీన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇప్పుడు వాళ్ళు పోర్టుకు వచ్చిన తర్వాత తాడేగాడు వాళ్ళందరినీ కొడుతుంటే వచ్చేసి గన్ను పెట్టేసి నేను కూడా కాల్ చేస్తా, నేను ఇక్కడ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి అయ్యి ఎంపీకి ఫోన్ చేస్తా, బయటకు వస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరినీ కలిసి మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తా, మూసుకొని దొబ్బే. సూపర్ అనిపించింది. దీనమ్మ మళ్ళీ సలార్ కేమ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఉండే. అంతే బొక్క. అక్కడి నుంచి తుస్సు ఏమీ లేదు, ఏమి చేద్దామే. లిటరల్ గా సెకండ్ హాఫ్ లో సలార్ కి ఏదైతే వర్కౌట్ అయిందో దీంట్లో పెడదాము, ఎలివేషన్ ఇద్దాము అంతే. లెట్స్ టాక్ అబౌట్ మధురై పోలీస్ స్టేషన్. మనకి ఏదైతే హంగ్రీ జీతాలో పడే డైలాగ్స్ తమిళ్లో పెట్టిండో అదంతా పక్క పెట్టినా గానీ ఆ షాట్ లో ఒక్కొక్కటి పడతా ఉంటాయి. అందరినీ చంపేసి నీట్ గా కూర్చొని హ్యాండ్ కర్చీఫ్ తోటి చేతులు తుడుచుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చి కూర్చుంటాడరా. అరే అంతకంటే బ్యాడ్ సీన్ ఇంకేముంటదిరా. ఆ సీన్ పడ్డ తర్వాత ఇంకేం ఆలోచిస్తావు సినిమాలో. సో యా లెట్స్ టాక్ అబౌట్ ద క్రాస్ ఓవర్ SCU సుజీత్ సినిమాటిక్ యూనివర్స్. చెడగొట్టలేం మామ, ఐల్ బి వెరీ ఆనెస్ట్. అది అవసరం లేకుండా రాలేదని నాకు ఏమీ అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ని చూపెట్టకుండా ఆ టైం లైన్ చూస్ చేసుకొని, అండ్ సత్యదాదా తమ్ముడు రాయ్ రంధన్ ఏదైతే వాళ్ళు పెట్టిరో ఆ పాయింట్ సినిమాని అనవసరంగా వేరే టాంజెంట్ కి లాగలేదు. ఇష్యూని స్కేల్ చేశారు. అంటే ఓమీ ఇష్యూనే కొంచెం దాన్ని ఇంకా పెద్ద చేయడం, లైక్ విత్ డేవిడ్ అండ్ స్టఫ్ ని తీసుకొచ్చి దాన్ని దావూద్ ఇబ్రాహిం, డేవిడ్ బాయ్ కాదు, దావూద్ ఇబ్రాహిం అడ లిటరల్ గా దావూద్ ఇబ్రాహిం. బట్ దాని వల్ల నీకు వై సాహో ఇంకా స్ట్రాంగర్ రీజన్, అంటే సాహో ఎందుకు హైడింగ్ లోకి వెళ్ళడానికి స్ట్రాంగర్ రీజన్ ఇచ్చుకోగలిగారు. ఇటు నుంచేమో లైక్ వై ఆల్ ఇస్ దిస్ హ్యాపెనింగ్, వై లైక్ సత్యదాదా హ్యాడ్ టు అలర్ట్, ఇదంతా ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ నీకు ఈవెన్ ఏజ్ టైమ్ లో కూడా లైక్ కన్బీరా అండ్ సాహో ఇద్దరు కూడా ఒక రకంగా బ్రదర్స్ అని అనుకో, లైక్ కొడుకు కింద కన్సిడర్ చేస్తారు. దే హ్యాడ్ ఏజ్ గ్రూప్ ఒక 20-30 years ఏజ్ గ్రూప్ ఉన్నట్టుగానే పెట్టుకున్నారు. లెట్స్ టాక్ అబౌట్ జానీ గన్ అండ్ ట్రావెలింగ్ సోల్జర్.
అంతసేపు ఒక రకమైన జరుగుతుంది, యాక్షన్ సీక్వెన్స్ వస్తున్నాయి, లైక్ అమ్మో నా తారా అనుకుంటా వెళ్ళిపోయిండు. అక్కడ గన్ను రాగానే ఫస్ట్ జానీ రాగానే జానీ అనుకుంటే వెనక వచ్చింది, జానీ తర్వాత వెనక స్టార్ట్ అయింది. ఈ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనగానే ఒరే దీన్ని ఎట్లా యాడ్ చేసినారా. నేను జానీ పెట్టిన తర్వాత ఏదో రకంగా జానీ మ్యూజిక్ కొడతారని నేను అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడైతే ట్రావెలింగ్ సోల్జర్ యాడ్ చేసినావో అది నేను అన్ఎక్స్పెక్టెడ్. దీనికి మళ్ళీ ఎడిషనల్ సీన్ ఒకటి ముందు, హీ వెంట్ టు అమ్యునేషన్ ఫ్లోర్ అని చెప్పేసి తీసుకొచ్చి అమ్యునేషన్ నుంచి జానీ గన్. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తావుడేని ఏళ్ళు పెట్టిస్తాడు, ఏళ్ళు నరికేమని చెప్తాడు, ఏళ్ళు నరికిన తర్వాత మళ్ళీ ఏళ్ళు చూపిస్తాడని చెప్పేసి టోటల్ చేయి నరకమని చెప్తాడు. నా క్వశ్చన్ ఏంటంటే తావుడే చేయి ఎందుకు నరకలే నువ్వు? తావిడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఒక్క. ఒకవేళ తావుడేని అక్కడ నుంచి చేయి నరికేసి ఉంటే తావుడే వీడు నా చేయి నరికిండి అని చెప్పేసిన తర్వాత తారాన్ని చంపడానికి వానికి ఇంకా ఎక్కువ ఉంటది కదా, అప్పుడు నువ్వు ఇంకా ఆపొచ్చు. ఓకే వీడు కొంచెం ఎమోషన్, అది ఎఫెక్ట్ వచ్చేది. ఇంకా ఇప్పుడు నీకు సిమిలర్ సీక్వెన్స్ ముందు ఒకటి ఉంటది, మన ఒక నలుగురిని కిడ్నాప్ చేసుకెళ్తాడు తావిడే, ఓమి తమ్ముడు కత్తి పెట్టంగానే వాడు ఆన్సర్ ఇస్తాడు. ఆన్సర్ ఇచ్చాక నీకు బ్యాక్గ్రౌండ్ లో సవాల్ ఉంటాయి, లైక్ వాడికి గంభీరాకి డిఫరెన్స్. వాడేంటి ఆన్సర్ ఇచ్చాక ఆ టీం మొత్తాన్ని చంపేశాడు అక్కడ. కానీ ఇక్కడ గంభీరాకి ఏంటంటే గంభీర చేస్తానని, లైక్ చేయి నరుకుతాను నువ్వు ఆన్సర్ చెప్పని చెప్పిన ఆన్సర్ చెప్పగా నరకలేదు. లైక్ దే షోడ్ దట్ వేరియేషన్ అని నేను నువ్వు అక్కడ చేయి నరికేసి ఉంటే ఓజీ నా చేయి నరికిండో వాని కూతురు నేను చంపేస్తా ఉండేది, ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు ఈ చేయి నరకపోయేసరికి ఇప్పుడు జస్ట్ ఫాలోయింగ్ అన్ ఆర్డర్. అదే చేయి నరికేసి ఉంటే వీడు నన్ను చేయి నరికిండు కాబట్టి రివెంజ్ కిందకి నేను చంపుతానంటే ఒక ఉండేది ఎఫెక్ట్, ఇంకా బాగా వచ్చేది నాకు. మేబీ కుడ్ హావ్ బీన్. అన్ని పక్క పెట్టేద్దాం, లెట్స్ టాక్ అబౌట్ తమన్. నేను చెప్తాను ఒకటే ముచ్చట, అనిరుద్ధు పాటలు మనకి ఇచ్చి తమన్ లాంటి సూపర్ స్టార్ ని మనం పక్కకు నొక్కేసినాం అని చెప్పేసి అని బాగా కోపం వచ్చిందిరా. నేను కిక్కు నుంచి ఇస్తున్నా మీకు మ్యూజిక్, 17 ఏళ్ళుగా మీకు సూపర్ హిట్ మ్యూజిక్ అంతా ఇస్తుంటే ఇప్పుడు వచ్చేసి అనిరుద్ధు అని లేపుతారా? బలిసిందరా మీకు? అరవింద సమేత మీ ఎవరిచ్చారు మీకు? అల్లవైకుంఠపురంలో ఎవరిచ్చారు? అఖండ ఎవరిచ్చారు? రాఘవ ఎవరిచ్చారు? వీరసింహారెడ్డి ఎవరు? మీకు బలిసి కొట్టుకుంటున్నారా అని చెప్పేసి కోపంతో కొట్టినట్టు ఉంటారు. మొన్న నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగా చూడను కదా, నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్లిప్పులు కనబడుతున్నాయి బయటికి. ఆయన బిహేవియర్ చూడు. వర్షమా పొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం, మనల్ని ఎవరు ఆపేది? తండ్రి స్వామి అంట, బొక్కలో తండ్రి స్వామి. నాకు అప్పుడే అర్థం కావాల్సింది, మనకి చెబుతున్న మ్యూజిక్ తో మార్చరికి పంపించే ప్రణాళిక రెడీ చేసుకుని పెట్టుకున్నాడు రా. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే నేను గాల్లో ఉన్నా, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతా అన్న, నువ్వు మ్యూజిక్ ఆపేస్తే నేను చచ్చిపోతా అన్నట్టు ఉంటది రా. సీన్లు అన్నట్లే ఉంటాయి, ప్రతి సీన్ ప్రతి మ్యూజిక్ ఇట్లా చెక్కిండ్రా. హంగ్రీ చీతాకి 4-5 వేరియేషన్ ఉంటాయి సినిమాలు. హైలైట్ ఏంటో తెలుసా, సినిమాలు మొత్తం కలిపి ఒకటే పాట 2 పాట అంతే. మిగతా అన్ని గన్స్ అండ్ రోజెస్, హంగ్రీ చీత, పగరగిలిన ఫైర్, ఇవన్నీ అలా వెళ్ళిపోతున్నాయి మ్యూజిక్ లో ఓఎస్టీ రూపంలో బ్లెండ్ అయిపోతున్నాయి. నాకు ఎక్కడా అనిపించలేదు పాట ఉంది కాబట్టి సినిమా ఆగినట్టు అనిపించట్లేదు, అరే ఇక్కడ పాట లేదే అన్నట్టు కూడా అనిపించలేదు. అలా వెళ్ళిపోయింది అదేదో సినిమా. తమను చాలా సీన్స్లు అయిపోయిండ్రా. కాదు, ఒక స్కోర్ అనేది ఎంత ఇంపార్టెంట్. సీన్ ని ఎలివేట్ చేయాలి. స్కోర్ షుడెంట్ టేక్ ద సెంటర్ స్టేజ్, స్కోర్ షుడ్ హెల్ప్ ద సీన్. అండ్ దీంట్లో మనం స్కోర్ ని ఎంత గొప్పగా తమన్ కొట్టాడన్నా కానీ సీన్ ని ఎంత ఎలివేట్ చేసిందంటే, సీన్ ని ఎంత హెల్ప్ చేసిందంటే, ఈ మన ఓజీ టీమ్ మిగతా మొత్తం ఇటు ఫైర్ స్టామ్ కావచ్చు, గన్స్ అండ్ రోజెస్ కావచ్చు, హంగరీజిత కావచ్చు, బ్లెండ్ కొట్టుకుంటూ పోయాడు అనమాట. ఏది ఎక్కడ వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ వేరియేషన్ వస్తుందో కూడా బుర్రలో ఉండట్లా. ఎప్పుడైతే ప్రియాంక మోహన్ చచ్చిపోయిన తర్వాత వాని ప్రేమని చంపేసిన అన్న తర్వాత అక్కడ ఇంటర్వెల్ మ్యూజిక్ ఒకటి వేస్తుంది చూడు, ఆహా కథం గయా టాటా బై నా ఆత్మ గయా అని అంతే. ఆ మ్యూజిక్ కొట్టిన తర్వాత ఒరే ఆ సినిమాకి ఆ మ్యూజిక్ కి సంబంధమే లేనట్టు ఉంటది. అది ఏ రేంజ్ లో సెట్ అయింది రాడా. ఇంటర్వెల్ మ్యూజిక్ నువ్వు అంతే, ఇంకా డైరెక్ట్ చిత్రగుప్తుడు నీ పేరు రాసుకొని రెడీ ఉంటాడు, వీడి టైంలో వస్తాడని. ఇంటర్వెల్ స్టార్ట్ అయింది, నువ్వు పోయాం అట్లా పెట్టిన మ్యూజిక్ అయితే. ఓజీ రిలీజ్ అయ్యేటప్పటికి నేను ఇంకా కొంచెం గడ్డం మీసం ఇంకా పెంచుకుంటాను తిప్పడానికి. లెట్స్ టాక్ అబౌట్ ద బ్లాక్ డ్రాగన్ సమురాయ్ సొసైటీ. క్లైమాక్స్ లో వస్తారు వాషి. లెట్స్ టాక్ అబౌట్ వాషి. ఇట్ వాస్ గుడ్. ట్రాన్స్లేట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అవసరం లేదు. వాళ్ళు వచ్చి తలలు పడేసి వాళ్ళు అద్దాలకించి బయట పడడం ఓకే, అక్కడ వరకు మంచి అనిపించింది. సూపర్. ఇమ్రాన్ హష్మి గన్నుతో బుల్లెట్లు గాలుస్తుంటే బుల్లెట్లు మీరు కత్తులతో ఆపుతారు చూసినా మామ. అయ్యో ఒక సర్టెన్ పాయింట్ తర్వాత నాకు కూడా మైండ్ మింగుతుంది. అది మరీ ఓవర్, లిమిట్ కాదు, లిమిట్ దాటి 10 కిలోమీటర్లు దాటేసినాను. అక్కడ వాళ్ళందరూ చేయడము ఓకే, చాలా మంది ఉన్నారు. ఆ గన్లు తర్వాత మళ్ళీ కత్తి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. గన్ను బుల్లెట్ డెడ్ పూల్ గాడే ఆపలే బ్రో. కత్తి సిరుతాడు రా క్లైమాక్స్ లో, కటాన తర్రని తిరుక్కుంటే అందరిని నరుకుంటూ పోతుంది సర్కిల్ లో. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు.
స్టార్టింగ్ లో బాగానే చూపించేసిన ఏమైంది ఇట్లాంటి ఎందుకు చెప్తున్నావు ఇట్లాంటి అనే ఫీలింగ్ వచ్చినాడు. నేను అనుకుంటున్నాను హీ వాజ్ దాట్ కైండ్ ఆఫ్ సామురాయ్ అనేది చూపించడానికని అనుకుంటున్నాను. ఓకే, నాకేం ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచే గంభీరగా ఫ్లాష్ బ్యాక్ ట్రైనింగ్ అండ్ స్టఫ్ అన్ని పెట్టుకుంటూ అంటే కొంచెం అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి లాస్ట్ లో నువ్వు లైక్ హీఈస్ దాట్ ఓజీ అని చెప్పుకున్నప్పుడు ఐఎమ్ ఓకే విత్ ఇట్. పెద్దగా అనిపించలేదు, బట్ స్టిల్ ఇట్ ఫెల్ట్ ఇల్లాజికల్. మళ్ళీ చెప్తున్నా దే కాల్ ఇమోజీలో బొక్కలు పెద్ద పెద్దగానే ఉన్నాయి, బట్ ఆ బొక్కల కంటే పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం అండ్ ఆల్సో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నా సినిమాలో చాలా బ్యాడ్ ఉంది, బట్ ఈ బ్యాడ్ ని అవుట్ వే చేసేంత గుడ్ కూడా ఉంది. సో ఓవరాల్ గా దే కాల్ ఇమోజీ నాకు 65% నచ్చింది. చూడండి, థియేటర్ లోనే చూడాలి. ఐ డోంట్ నో బట్ దిస్ ఇస్ అ థియేటర్ మూవీ, దిస్ ఇస్ అ థియేటర్. సో అది సిచ్యువేషన్ గైస్. ఐ హోప్ మేము మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా మీ ఇష్టం, కానీ నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాం. ఐ హోప్ యూ లవ్డ్. నాకైతే నచ్చింది ఓజీ, మీకు నచ్చింది కామెంట్స్ లేకపోతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.